వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కరకరలాడే బెండకాయ పకోడీ తయారు చేద్దాము. నేను బెండకాయలు 250 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి పొడవుగా. వీటిలో ఉన్న గింజలన్నీ తీసేయాలి. నీట్గా బెండకాయలలో ఉన్న గింజలన్నీ తీసేసి వీటిని మళ్ళీ మధ్యకు కట్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం బెండకాయ 4 పీసులు వచ్చేటట్టు కట్ చేసి పెట్టుకోవాలి. బెండకాయ మరీ పెద్దగా ఉంటే 2 పీసెస్ చేయొచ్చు. మధ్యలో కట్ చేసి, కొంచెం పెద్దగా ఉందనుకో హాఫ్ కట్ చేసి చేయొచ్చు. ఈ విధంగా కట్ చేసుకో. గింజలు తీసేసి మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. గింజలు మొత్తం తీసేసేయాలి. అన్ని బెండకాయలు ఇదే విధంగా కట్ చేసి పెట్టుకుందాము. బెండకాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా, గింజలన్నీ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బెండకాయ పకోడీలకు కావాల్సిన పదార్థాలు: శనగపిండి 3 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి లేదా కార్న్ఫ్లోర్ ఏదైనా తీసుకోవచ్చు 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 3/4 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1 టేబుల్ స్పూన్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఒక బౌల్ తీసుకొని దీంట్లో బెండకాయలు వేసుకుందాము. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. శనగపిండి, బియ్యం పిండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్ట్, పసుపు, కారము వేసుకొని కలుపుకోవాలి. నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ పిండుకోవాలి. 1 స్పూన్ అంతా నిమ్మరసం వేసుకోవాలి. దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం 2-3 స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ పైన. బెండకాయ పకోడీ చేసుకోవడానికి ఆయిల్ వేడైంది. మనం కలిపి పెట్టుకున్న బెండకాయలు వేసుకుందాము. మనం పకోడీలు ఏ విధంగా వేసుకుంటాం విడివిడి అట్లా ఆ విధంగా వేసుకోవాలి. బెండకాయలు ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేద్దాము. ఒక ప్లేట్లో వేసుకుందాం. ఆయిల్ మళ్ళీ వేడైన తర్వాత మళ్ళీ బెండకాయలు వేసుకుందాం ఆయిల్లో. ఇదే విధంగా మొత్తం బెండకాయలన్నిటిని పకోడీలు చేద్దాము. బెండకాయ పకోడీ చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఆయిల్లో నుంచి తీసేద్దాము బెండకాయ పకోడీ. కడలాడే బెండకాయ పకోడీ చేయడం కంప్లీట్ అయింది. బెండకాయ ఫ్రై సాంబార్ అన్నంలోకి, పప్పు అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.